మాతాపూర్ అయ్యప్ప సొసైటీలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద రంగులు చల్లుకుంటూ రంగుల పండుగను జరుపుకున్నారు. రెయిన్ డాన్స్, మడ్ డాన్స్లతో ఎంజాయ్ చేశారు. యువత డీజే పాటలకు స్టెప్పులు వేశారు. అయ్యప్ప సొసైటీ హోలీ వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ మానస అందిస్తారు. హోలీ అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఒక దగ్గర ఉండి కలర్స్ ని ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేసే పండుగ. ఇప్పుడు ప్రెసెంట్ గా మనము ఫుట్బాల్ డ్రైవింగ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ఇక్కడ కొందరు పబ్లిక్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఇక్కడ మీకు నచ్చింది ఏంటి? నాకు ఇక్కడ బేసిక్ గా డీజే డాన్స్, రెయిన్ డాన్స్ అండ్ దెన్ మడ్. సో ఇవి స్పెషల్గా ఈరోజు చూద్దామని చెప్పేసి వచ్చాం. ప్రతి ఇయర్ ఇవి ఉండవు. సో ఇయర్ ఇది ట్రై చేద్దామని వచ్చారు. ఎప్పుడు కజిన్స్ తోని ఫ్రెండ్స్ తో ఉండి ఇంటి దగ్గర ఎంజాయ్ చేసే పబ్లిక్ ఇప్పుడు ఈవెంట్స్ లో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వస్తున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం సెట్ వచ్చేసి మొత్తం ఒక గోవా సెటప్ కూడా అరేంజ్ చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. డీజే కానీ పంజాబీ డప్పుడు ఇంకా తీన్మార్ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ ఏంటి అని అంటే ఇంకా మడ్ డాన్స్. ఇక్కడ చూడొచ్చు మనం మడ్ డాన్స్ మొత్తం ప్రతి ఒక్కరు అందులోకి వెళ్ళి డాన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తోసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ వీళ్ళు మొత్తం మడ్డలోని ఇది హెల్త్ కూడా స్కిన్ కి కూడా చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా బంక మట్టి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఇది ఈ మడ్డతోని ఒక 2 hours ఎండలో ఉన్నా కూడా మనసుకి మంచిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు అయితే చాలా దారుణంగా ఎంజాయ్ చేస్తున్నారు. గాంధీనగర్ సూపర్ ఫస్ట్ సెకండ్ టైం చూసుకోవచ్చు. వాళ్ళు మడ్లోనే తోసుకోవడమే కాకుండా వీళ్ళు మొత్తం మడ్డని బాడీ మొత్తం పూసుకుంటారు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంది లేట్ గా స్టార్ట్ అయిన వాళ్ళు లేటెస్ట్ గా ఎంజాయ్ చేస్తున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లనే హోలీ అంటే పాత పరిచయాలు, ఎవరితో గొడవలు ఉన్నా శత్రుత్వం ఉన్నా సరే కలిసిపోయి ఎంజాయ్ చేసే పండుగ అని కూడా మనం చెప్తుంటారు. ఈ ఈవెంట్ లో నీకు నచ్చింది ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ భేదం లేకుండా కుల మతాలకి అతీతంగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అది బాగా నచ్చిందండి. బికాస్ యూ కెన్ సీ మెనీ అదర్ పీపుల్, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం బాగుంది. ఫ్రెండ్స్ తో వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్ నచ్చిందా మడ్ డాన్స్? యాక్చువల్లీ మడ్ అనేది స్కిన్ కి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా చేయాలి. కాకపోతే అవుతారు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. హలో అండి ఎక్కడి నుంచి వచ్చింది? Medipatnam. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈవెంట్ లో ఎంజాయ్ చేయడం? Yeah, because of my friends they referred me to buy this one and this is so enjoy to me. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కుమట్పల్లి నుంచి. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్ లో మొత్తం ఒక సైడ్ తీన్మార్, ఇంకొక సైడ్ మడ్, ఇంకొక సైడ్ రెయిన్ డాన్స్, డీజే ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంక ఇయర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ దేర్ నౌ. దట్స్ వై మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము లాస్ట్ 5 years నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం హోలీ ఇక్కడే. హ్యాపీ హోలీ టు ఆల్. చూసారు కదా మనం చూసుకోవచ్చు. ఈ ఈవెంట్ లో మొత్తం ఎంజాయ్ చేసేది అంటే మాత్రం మడ్ డాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీన్మార్ స్టెప్పులు వేస్తూ ప్రతి ఒక్కరు అదరగొడుతున్నారు. ఈ ఈవెంట్ లో మొత్తం అంటే ఇంకా మనకి కావాల్సిన వాటర్ మెలన్స్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాయి. మొత్తం ఈ ఈవెంట్ లోనైతే చాలా మంది ఫుల్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఒక్కరు దోసుకుంటే అంత పరిచయం లేని వ్యక్తులతో కూడా వీళ్ళు హోలీ ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయిబాబాతో మాన్సా V6 హైదరాబాద్.